హాయ్ గైస్ హోప్ యూ డూయింగ్ వెల్. ఈ వీడియోలో నేను ఈ బౌన్సర్ లోడర్ని ఎలా పెట్టాలో చెప్తాను. చూడండి, మనకి డేటా ఫెచ్ కాకముందు లోడ్ అవుతున్నట్టుగా ఈ బౌన్సర్ లోడర్ వస్తుంది చూడండి గైస్. ఇలా నేను ఎలా మన అప్లికేషన్లో సెట్ చేయాలి అని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం గూగుల్కి వెళ్ళి ఎన్పిఎం బౌన్సర్ లోడర్ అని టైప్ చేయండి గైస్. ఇక్కడ రియాక్ట్ స్పిన్నర్ అని వస్తుంది. వన్స్ ఆ రియాక్ట్ స్పిన్నర్ మీద క్లిక్ ఇవ్వండి. మనం ఇక్కడ డెమో పేజ్ ఉంటుంది కదా, ఈ డెమో పేజ్కి వెళ్ళండి. ఇక్కడ మనకి బౌన్సర్ లోడర్ ఇది మనం యూస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీ హ్యావ్ టు గో టు ద కోడ్. మనం కోడ్ రాయాలి కదా. ఫస్ట్ యూస్ స్టేట్ని తీసుకుందాం. లోడింగ్ అని సెట్ లోడింగ్. లోడింగ్ అని తీసుకుని ఇక్కడ ఫస్ట్ మనం ఫాల్స్ ఇద్దాం. మనం డేటా ఫెచ్ కాకముందు లోడ్ అవ్వాలి. లోడింగ్ ట్రూ అంటే మనకు లోడ్ అవ్వాలి. అప్పుడు సెట్ లోడింగ్ ట్రూ అవ్వాలి. వన్స్ డేటా మనకు వచ్చాక అండ్ దెన్ అది మనం అది కనపడకూడదు అని ఫాల్స్ అవ్వాలి. మనం ఏం చేస్తామంటే ఈ లోడింగ్ని మనం ప్రాప్స్ రూపంలో ప్రోడక్ట్కి సెండ్ చేస్తాం. జస్ట్ మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. కాపీ ఆఫ్ ఇట్, దట్స్ ఇట్. సెండ్ చేసాం కదా. ఇప్పుడు మనం ప్రోడక్ట్స్కి వెళ్దాం. ప్రోడక్ట్స్లో మనము ప్రాపర్టీస్ తీసుకుందాం. లోడింగ్ తీసుకుందాం. ఇక్కడ మనకి మన ప్రోడక్ట్ డిస్ప్లే దగ్గర పెడదాం. వన్స్ లోడింగ్ ట్రూ అయితే మనం ఏం సింబల్ ఇచ్చాం అది రావాలి. ఇక్కడ మనం బౌన్సర్ కదా, వీ హ్యావ్ టు గో టు దట్. మనకి సేమ్ కోడ్ గైస్. వీటిని మనం ఇంపోర్ట్ చేయాలి. పైన టాప్లో ఇంపోర్ట్ చేయాలి. కాకపోతే ఇక్కడ బౌన్సర్స్ చేంజ్ చేయాలి నేమ్స్. ఆల్రెడీ మర్చిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్. మనము npm ఇన్స్టాల్ రియాక్ట్ స్పిన్నర్ అని మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ సిడి యాప్లో ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. npm ఇన్స్టాల్ సేవ్ రియాక్ట్ స్పిన్నర్ అని ఇక్కడే ఉంటుంది చూడండి గైస్. ఇక్కడే మనం ఈ సైట్కి రాగానే ఫస్ట్ ఈ ప్యాకేజీని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అర్థమైందా? వన్స్ ఇన్స్టాల్ చేశాక అప్పుడు మనం వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. క్లిప్ బోర్డ్ అని. క్లిప్ బోర్డ్ అంటే మన క్లిప్ బోర్డ్ కాదు కదా ఉపయోగించేది, మనం లైక్ బౌన్సర్ కదా. గో టు ద డెమో పేజ్కి వెళ్ళండి. మనం బౌన్సర్ కదా, బౌన్సర్లో ఉన్న కలర్స్, బౌన్సర్లో ఉన్న కోడ్ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే బౌన్సర్లో ఉన్నా కదా అని కలర్ తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఈ ఓవర్ అయినా కాపీ చేసుకుందాం. మనం ఫస్ట్ టాప్లో పెడదాం. కాపీ చేసుకొని ఇక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అవసరం లేదు. జస్ట్ బోర్డర్ కలర్ కూడా అవసరం లేదు. ఇక్కడ లోడింగ్లో పెట్టాలి కదా బౌన్సర్. ఇన్స్టెడ్ ఆఫ్ బౌన్సర్ మనం ఇక్కడ క్లిప్ బోర్డ్ తీసుకుందాం. ఇక్కడ మనం కలర్ ఇందాక కాపీ చేసాం కదా, సారీ, ఇప్పుడు మన క్లిప్ బోర్డ్ కదా మనం కాపీ చేసింది. ఇప్పుడు మనం బౌన్సర్ నేమ్స్ తీసుకుందాం. డెమో పేజ్కి వెళ్ళండి. మొత్తం చేంజ్ చేయాలి. మనం ఇప్పుడు మొత్తం బౌన్సర్ మీద ఉండాలి. బౌన్సర్ లోడర్ మీద ఇక్కడ మనం ఈ కలర్ తీసుకుందాం. అండ్ ఇక్కడ సైజ్ కూడా మనం 50 ఇద్దాం. సైడ్ కూడా 50 ఇచ్చాం కదా. అండ్ దెన్ ఇక్కడ క్లిప్ బోర్డ్ రిమూవ్ చేద్దాం గైస్. బౌన్సర్ లోడర్ అని ఇద్దాం. బౌన్సర్ లోడర్ కోడ్కి వెళ్ళి షో కోడ్ అని ఇక్కడ క్లిక్ చేయండి. ఉంది కదా, ఇది కాపీ చేయండి. Ctrl+C అండ్ ఇక్కడ రిమూవ్ చేయండి. క్లిప్ బోర్డ్ అని రిమూవ్ చేయండి. బౌన్సర్ లోడర్ అని ఇవ్వండి. ఇక్కడ బోత్ సైడ్ క్లిప్ బోర్డ్ రిమూవ్ చేసి బౌన్సర్ లోడర్ అని ఇవ్వండి. ఇక్కడ రిమూవ్ చేయండి. బౌన్సర్ లోడర్ అని ఇవ్వండి. ఎస్, గాట్ ఇట్ గైస్. ఆల్మోస్ట్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు మనం ఒకసారి లోడ్ చేద్దాం ఇది మన యూఐని. గైస్, వర్కింగ్ ఫైన్. కాబట్టి ఇప్పుడు అది సెంటర్లో ఉండాలంటే జస్ట్ మనకి డిస్ప్లే ఫ్లెక్స్ అనే కోడ్ రాస్తే సెట్ గైస్. దట్స్ ఇట్, అంతే, ఏం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రోడక్ట్ కార్డ్స్ లోపల కదా మనం పెట్టింది, మనం ఇక్కడ కట్ చేసి మనం టాప్ పెడదాం. మనకి డిస్ప్లే ఫ్లెక్స్ కూడా అవసరం లేదు, ఆటోమేటిక్ సెంటర్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే టాప్లో చూడండి, రిఫ్రెష్ చేద్దాం.
యా గాట్ ఇట్. ఆటోమేటిక్గా మనకి సెంటర్లోకి వచ్చింది. యా గైస్, థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. మనం ఎగ్జాక్ట్గా మనం బౌన్సర్ లోడర్ ఇక్కడ మన యూఐలు ఎలా పెట్టామో సేమ్ ఇక్కడ కూడా మనం రిఫ్రెష్ చేయగానే ఇక్కడ మనం లోడింగ్ సింబల్ పెట్టాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ.